ప్రాణాంతర్దీపికా కృపాపరతంత్రా నానానిగమకిశోగ్రజ్ఞానాకృతి భక్తజనవశా విశ్వేశ. అసలు కథ చెప్పెదను వినుడంతు మౌని పుడమి పడతికి పెట్టిన పునుగుబొట్టు కలదు అయోధ్యయటన్న చక్కని పురంగు మీరెరుంగుదురేయనవారు నగుసూ. మేమెరుంగుదుమన మౌని మేలు మేలు మీరెరింగిన కథలోని మేలు సగము నెరుగుదురయంత అప్పురమేలు తొల్లి అనగననగను సగరుడన్నట్టి రాజు. ఆయనకిద్దరు భార్యలు, పెద్దయామె కేశిని, ఆమె వైదర్భుని కూతురు, రెండవయామె సుమతి, ఆమె అరిష్టనేమి కూతురు. కేశిని ధర్మిష్ఠ సత్యవాదిని, సుమతి మహాసౌందర్యవతి, ఆమె గరుడి చెల్లెలు. ఆతడన్న పత్యుడై సభార్యము గహైమనగములో భృగు ప్రస్రవణం గునందు భృగుమునిన్ 100 ఏండ్లు లర్చించే భృగువు ఆయన కపత్యలాభమౌనంచు పలికి. నీ వెలదులందునొక్కతే నీ వంశకరుండు పుత్రునింగను పిరయౌ దేవియు 60 సహస్రసుతావిర్భావమున దీప్తయౌనని పల్లికెన్. తరుణులు అంజలుల్ ముని పదంబుల నుంచి ఒకండెవర్తెకవు 60,000 అయ్యది మిమ్మును బట్టి ఒక్కడున్ గురుతర వంశవర్ధనుడు. కోమలులాపై నింకనైన ఎల్లరు బహుకీర్తిమంతులు, బలప్రభవిష్ణులు మీరే కోరుడా. అనకేశిని కులవర్ధను తనకిమ్మనే సుమతి తాను తక్కిన వారింగునే ముని ప్రదక్షిణింతుతుదనెను సభార్యుండు రాజు స్వపురంబునకున్. కేశినికి అసమంజసుండను పుత్రుండు కలిగే, సుమతికి ఒక గర్భతుంబంబు కలిగి అది 60 సహస్ర శకలంబులై భ్రాతృలు భృతకోశంబులంబించిన దీర్ఘకాలంబున నా శకలంబులు రూపయౌవనశాలులైన పుత్రులైరి. ఆ అసమంజసునకు వీర్యవంతుడైన యంశువంతుండను పుత్రుండు కలిగే అయ్య సమంజసుండు. ఊరిలోనున్న బాలురన్నొకని గుంపుగా ప్రోగు చేసి తోకొంచుపోయి సరయూన ముంచి ప్రాణ నిష్క్రమణ దాకా విరమద్దెళ్ళ చెరింతగారంచు. పసిబాలు రగునిపోయి సరయూ నడిపాయలోనికి ద్రోసి ఒడ్డున రొండిని చేతులిడుకొని పకాపక నవ్వుతుంది. ఈతియై పౌరులకు ధుమకేతువైన పుత్రకుని రాజు వెడలించె పురము నుండి. అతని కొడుకు ప్రజాహితుండంశుమంతుడు, అతి ప్రియం వదుడును సాధువైన బిడ్డ. వేదజ్ఞుండైన యాసకరుండు యజింతుని నిశ్చయించి సోపాధ్యాయగణుండై అశ్వమేధం ఆరంభించి దూర్జటి మామగారు ఊర్జస్వలుండైన వెలి మధుమలరాజు. వింధ్యశిఖరి నిక్కించి కొమ్ములు నింగిలో ఒకరొక్కరు తాము శుచికొందురు సతంగు. ఆ చూపులును పడినంత మేరయు యజ్ఞకర్మకు మిగుల యోగ్యమగునేల. ఆ చోట సకరుండు యజ్ఞమారంభించే యయు అంశుమంతుని యందు మెల్లగి.
మధ్య దివసంబునన్ పురుహూతుడాశ్రపంబు తను ఉంది తగ ధనుష్పాణియైన ఘనభుజుని అంశుమంతుని కన్నుగప్పి అపహరించెను నేరీయమైన హయము. యయుహర్త సంహరింతుము హయముంగునితము కాక యజ్ఞఛిద్రంబయి నీకు మాకున శివము హయముంగునితము చిత్రమరి కట్టి భూప అని పురోధసులాడిన రాజు. అగుసగరుండు కర్త యయుహర్తయటన్న వచస్సు పుట్టినీనిక హయహర్త ఇంక కుసుమించునో 60,000 మంది కోసగనునొక్కొక్క యోజనము సాగరమేఖల గృచ్చి ఆతడా పగతుని తెచ్చి నా ఎదురబట్టుడు పుత్రకులంతు పంపినన్ తని సకరాత్మజాతులు. అసాధు నఖంగుల త్రపుగోలన్ గున్నపములన్ పృషత్కముల కొర్రుల ధారణి క్రొచ్చిన బహుజంతువుల్ చిటికి చీలి శిరములు రచ్చి మోగులేచిన నినదంబు మిన్నులొరసెన్ విరిసెన్ మహిదేవి పావడ. రాజిన కోపవన్హికల రాజులు 60,000 మండల్ గోజున త్రవ్వి ఎల్లగోలుగా గోలగజేసిచారు. గాజరలు లతాతరులగా దిగ్గద్రోచి శ్రమంబు పెళ్ళుగా రోజుకు తండ్రి వద్దదని త్రొక్కట పొందుతూ తీవ్రమూర్తులై ఈ మహిరక్కలించి తిని ఎత్తటనున్ పొడగానరారా ఏగోముననైనా గుర్రమును గుర్రపు దొంగయునన్న తండ్రి కోరే మరిత్రవుడు అశ్వమెగిరెందిను వీధికి రెక్కలొప్పెని భూమిన ఎందు దూరెనొకో పోయి రసాతల మెల్ల వ్రతుడా. ఇట్లె హయముతోతునెందాక అందాక నేను దీక్షితుండ నిలుతునిచట. ఇట్లె హయముతోతునెందాక అందాక మీరు త్రవిచూడు ఆరనార. చిలువలు క్షేళమూర్తుల గుజింహకరాజులు అశ్వరాజునేకలు గుల్లలాగిరో. దితిజకాండము గుర్రము గొంతుబోయి ఏ వెలుగులగట్టిరో. వెదకి పృథివిని దొత్తు గ్రహింపుడు అంతేగాక అలఘువులే. హయం బెచటనైనది కానమటంతు చెప్పగా అని రాజు పుత్రులందరిమిన. అగిలిన పాదులంబడి మహాగిరిరాజములుగె క్రొత్తుతో రగిలిన మంటలం భుజగరాజుల నాల్కలు తూలె. అంత పన్నగులును దేవతల్ దితిజనాథులు బ్రహ్మను చేరి స్వామి ఈ బెగడును ఏ గతిన్ తొలగ పెట్టెదో చెప్పవే లోకనాయక. అలసగరుండు దీక్షితుని యజ్ఞహయంబును వృత్రహుండుగాదులచెను సాగరుల్ సమద దుర్బలశాలులు. రాత్రియల్ల విఫలముగ త్రవిపోయుటకు పంతము పట్టిది. మాకు నెల్ల దుర్బలులకు విరిచేత తల ప్రాణము తోకకు వచ్చే అక్కట. అనినన్ బ్రహ్మయు భీతి లేదు పతడా. ఆ వాసుదేవుండు చిత్తునునై కాపిలమైన మూర్తిని ధరించున్ కృష్ణయోధాత్రి. ఆతని కనిజిత్తున కాలిపోయెదరు కాదా సాగరుల్ పొండు కొండన. దేవాదులు పుష్టులైతనిరి అంతన్ సాగరుల్ ప్రస్తుతి. గుమ్ములుగ తూర్పు దిక్కుబడి క్రొత్తుతున్ విరూపాక్షము తొలి దిగ్గజంగు శిరసాధరం వహింపన్.
క్రమమున్న మస్తకంబు గదురన్ కదల్ప భూకంపము గలిగన్ సపుత్రవన పాడి బిట్టుతూలన్ సగర్రసుతుల్ గజరాదున కకలితని ప్రదక్షిణించి అంజలిగిటి వెంక గద్రవుకుంచుబోయిరి పెగులని బండలును దండవ్రేటులగూలన్ గుములుగ దక్షిణంపు దిశ గృత్తుతున్ మహాపద్మము యముదిక్కునేందుగని మానవేంద్రుపుత్రుల్ సుమహిత శైలమూర్తి క్షితి సుఖి మొయుదానిన్ తమకము విస్మయంబునరుదారగాంచి అంతన్ సగరసుతో గజరాజున కకలితని ప్రదక్షించి అంజలిగిడి ప్రక్కగదవు పొంచుబోయిరి నొగులని బండలను కాళ్ళ గోళ్ళ నొక్కి విదురుతున్ గుములుగా పశ్చిమము దశ గృత్తుతుందనన్ కొమ్ము మెదపుకుంటూ సౌమనసముంగనం వడెన్ పశ్చిమ దిశయేంది దాని పెను చేవగాంచి ఆశ్చర్యముగని దంతపుంగొసనెరాటి పట్టధా క్రిం సగరసుతో గజరాజున కకలితని ప్రదక్షించి అంజలిగిడి వీలుగా త్రపుకొంచుబోయిరి తగిలిన బండలను కలదాదుచు వీకన్ గుములుగనుత్తరంపు దిశ గృచ్చికుందు భద్రం మరగత దిశాగజమునందు కాంచి దానిన్ హిమమృదు పాండురంగు క్షితినిచ్చి కుంభసీమన్ కమల సుమంబు ఓలె సుఖకాంతి ఊనుదానిన్ సగరసుతులు గజరాజున కగలితని ప్రదక్షించి అంజలిగిడి ముందుగా ద్రపుకొంచుబోయిరి రగిలిన బండలను నార్పరాచి కరములను విసుగును తాపము కోపం విసగక ఈశాన్య దిక్కునెగువంగ కసాకసి బారలెత్తిపోయగా కసవుగా మహిగర్భ మృత్తికలు పిల్లలుగాన్ పెను బయలై కృధానయన భీకరులై సగరాత్మజుల్ కనన్ పెనుపరి దూరమందు ముని వృత్తియునై కపిలుండు ఆ సనాతనుని ఆద్యుడు అల్లముని దగ్గర మ్యయుతునున్నమావు పోలిన తమ కష్టమంతయు ఫలించిన ఎట్టుగాంచి సాగరుల్ అదిరదిర కనులు మూసిన యతి మదిర పారవశ్యమా లోజూపున్ముదురొరయుటయా దికిరపు చదురులు తీర్చుటకు దట్టు చాలది నీకు సవహయమేలరోరి అని షష్టి సహస్రములౌ నృపాత్మజుల్ తవిలి పుసత్కములు ఉదారమహిజములం గ్రహించి మౌనివరుని పైకి దూకుతూ ఖణిల్లని ఆర్చుతూ పేర్చు తెగినన్ వివృతములైన నేత్రముల వీరిని తా కపిలుండుగా రోషమున హుమ్మనగా ఆ సాగరులెల్ల తనువులందగ్నిశిఖాభాసురజిహ్వాజ్వాలలు చూసినటు భస్మసాత్కృతుల్గానయినన్ చింతకురామితే సగతుడంతయు పుత్రుల వేతివే ధీమంతుని అంశుమంతుగని మన్మని నాయన నీవు పోయి వృత్తాంతమిరించిరన్ పినతండ్రులతో హయమున్ గ్రహించిరమ్ము ఇంతకు బొమ్ము సాయుధుడ వేగు పథం ఎటువంటిదో అనం పినతండ్రులతో హయమున్ గ్రహించిరమ్ము ఇంతకు బొమ్ము సాయుధుడవు ఏ పథం ఎటువంటిదో ఎన అంశమంతుండు కార్ముకయ్యై ఖడ్గియై పినతండ్రులు త్రంగిన మార్గంగున నీగుతూ
దారి పిశాచయక్షసురదానవరాక్షస పక్షిభోగులౌ వీరుల కాంచి కాంచి పృథివీపతి నప్త నమస్కరించు వారల చేత పూజితుడు వచ్చి విశాఖజరాజులన్ముతి స్త్రీరుచిరాననుండగి యజించెను దోషిలులను గ్రహించుకు దిగ్గజరాజులందర ప్రదక్షిణించి అందర పినతండ్రులు పోయిన ద్రోయడికి అందర వద్ద సెలవు గైకొని వారందరూ హయలాభంబు నాశీర్వదింపపోయి పోయి అల్లి పిరులై మరుద్ది విధుతమై తిరుబూది పొరల్వెలార్చుకొని మనుజాకృతి రణవంతములు 60,000 గాంచి తెల తెలవోయి కన్గుసలదేరిన నీళ్ళులుగాగా అట్లెగా నిలబడి చూసి కృంగెను మనీషి శిరోమణి అంశుమంతుడు కుమిలియదండలోన నొక కొంతకు చేరి నివాపవారి దానమరగ చిన్న తండ్రులకు హర్షము చేయక ఎందు చూచి నీరము కనరాక తుచ్చికని రాజిక దూరవియత్తు రెక్కలందమలుతు వైనదేగి అరుదమ్మని దిగ్గరకే కవిస్తునన్ ఆతడును నిన్ను దిగినన్ తాతాయనియావకిల్లె కాగరుడి వృధా చేతమునొబ్బకు దైవము రీతికి దైవంగు పరిహరించురే ఎవరే నాకు మాత్రము మీనల్లుండుగారు నేను మాత్రము దుఃఖించలేను వీరప్రమేయుడైన కపుని చేత దగ్ధులైరి లౌకిక జల పరిప్లుతులై కాని తీరు స్వర్గతి వందరు హిమగిరి జ్యేష్ఠదుహిత గంగా నది గాని వీరిని పరిప్లుతుల జేయజాలది మరియున కల్ల చిత్రమందాకినీ దేవి పాయవిదిలి ఇందువచ్చెనేని లోకకాంతములకు శిఖరాంబూల చేతడిపెనేని అదియ తర్పణంగు గుర్రముగై కొని తనుమా బిరున గుర్తున్నతాత ప్రియమగు జన్నం బర్రున గుణసాగింపు ముకురాయని గరుడి కోసలజన్యం అంశుమంతుండు యజువుతో నరుగు జంచి తాతకును వించె సర్వవృత్తాంతమతడు విని యథాకల్పమును యథావిధిగా క్రతువు పూర్తి చేసి అయోధ్యకు పోయి వంత ఆ పెద్ద కొడుకు అట్టై ఈ పిన్నలు 1000 మంది ఆ ధాత్రీపతి రంపపు గోతయున్నాపయైన నప్తగాంచినన్ తిరెడుని అమలమతి తల్లి హరుసతిను మనైనంతపము చేసియుర్వితి రప్పించుముగాక వెయ్యరలంద మరులు రాదాసిన సురాంగువా ఇటు వినిచయంగవలయును ఎరుగరాక సంశయాధీనుడగుచు 30 వర్షములు రాజ్యముంజేసి స్వర్గమేగే సగరుడు అంశుమంతునకు రాజ్యంబు వచ్చే అంశుమంతుడును మహాత్ముండైన తన పుత్రునందు దిలీపునందు రాజ్యం ముంచి హిమగిరి శిఖరంబున 20,000 ఏండ్లు గంగ కొరకై తపస్సు చేసి స్వర్గతుడయ్యే అంత దిలీపుంది ఏ రీతి గంగదెత్తును ఏ రీతి పితాళ్ళు స్వర్గమేగెదరకట ఆ రీతి తెలియదంతును ఆరాటం మెడదనెక్కువై తపించన్ ఆ దిలీపుండనేకముల్ యజ్ఞములను నమరులకు ప్రీతి గల్పించి అమరగంగ దిగియదాలక తుతకును దిగులు బొంది వ్యాధిచే స్వర్గదేశమును దిగంచి అతడు 30,000 ఏండ్లులవనియేలే
అతని కొడుకు భగీరథుండంత రాజ్యమునకు వచ్చే తపోనిధి పుణ్యమూర్తి పరమధార్మికుడు అఖిల దిక్పరిత కీర్తి. తాననపత్యుడై ఒకటి తాతల్లకై సురగంగధాత్రికిందేనని యొక్కటిన్ పరమధీనిధి రెండు దిగుళ్ళుగాగనై పూని వ్రతంబు సర్వమగు భూమిని మంత్రులయందు నుంచి తా కానలకున్ తపస్సులకు గాగనే బద్ధజటానిటాలుడై గోకర్ణంబున ఉర్పవాహుడై సంగోరైన ఆహారమున్ సాకామ్యాత్తపోజితేంద్రియుడునై పంచాగ్నిమధ్యంబునందు ఆ కాలక్షులే చేయట్టుగనే ఏయై వర్షముల్ తత్తపో వ్యాకీర్ణాగ్నికణంబులం చెదరినంటెన్ మహాతారలై ఆ తపము సౌరపురి గ్రీష్మాతపమయుడుక పెట్ట అఖిల సురతకుల్ధాతగని చెప్పి కొనగా ఆతడును భగీరథుగన నరిచే సురలతో అరిగి పోయి భగీరథ ఆగుమాగుము ఈ తపోవన్ని జగదట్టి ఇగురుచుండె సౌరగంగయు ఈ తపోవన్ని జగదట్టి ఇగురుచుండె సౌరగంగయు నీదేదో కోరికయును బయట పెట్టుము బిట్టు తపము మాని అన్న రాజర్షి మార్తాండమండలికి తన నేత్రములకు మధ్యమున నాలుగు తలలై పలుకుతున్న దైవమై తొట్రుపాటున నంజలించి ఏమనెదు స్వామి ఉజిలోకేశ్వర ఓ సర్వదావ వరం విత్తువటి కృపారాశి రమ్ము ముత్తరంగుల నుండి ఉత్తలంబయ్యే మా తండ్రియు తాతయు తాత ఈ భవత్కృప నిజమగునేని తరణి కులులు సాగరుల్ సౌమతేయులును కట్టియున్న తెడి బూది దిబ్బలు ఉడుకులార్తు మడుగు సురగంగ కెరటాలు కడగవలయు సౌమతేయులును గట్టియున్న తెడి బూది దిబ్బలు ఉడుకులార్తు మడుగు సురగంగ కెరటాలు కడుగవలయు నాకు సంతతి లేక ఇక్ష్వాకు కులములు అంబులు పలంబు కడ ఆగినట్టులాగే ఏటి ఈ రెండును ప్రవహింపవలయుననిన బ్రహ్మయు ఇంతగా కనులు ఇచ్చి అవునవును ఎంత కోరితి అయినను నీ తపవేనలంకియా అవునవును అయినగాని సకలావని చిల్లిపడున్ రసాతలంబవు తొలి కొట్టినట్టులగు ఆ సురగాంగ జ్వలజ్వలద్వివృత మహార్భటి ప్రళయ వీచికలు ఉమ్మడి కుమరించినన్ ఒక శివదేవుడైన జటలూచి గ్రహించుగాని ఆ ప్రకటిత వేగం ఏ పరులు వదరటం అదృశ్యుడవుతూ గంగకు కపురంపే ఓసి గిరిగర్భమ ధాత్రికి దిగ్గుమమ్మ ఏయొకడని కూరుతుంది అతడొక్కడు వచ్చే భగీరథాత్మిక అవుననెను కాదనెను అవునని గర్భోక్తియో ఛలాలాపంబై కానిమ్మనుచు భగీరథుడు నెను తీవ్రమగు తపసునుగ్రుని కొర్రకై ఒక్క కాలి బొట్టన వ్రేలిపై నిలిచి ఊర్ధ్వబాహుండు నిరాలంబుండు వాయుభక్షుండు తానువత్తునై యొక్క ఏడాది ఉగ్ర తపశ్చర్య నడకిన తానుండు చాలునోయి నరశ్రేష్ఠ చాలు చాలు బొటన వ్రేల్మాను కట్టి
పట్టదు పూండ్లుగాగా మజ్జటాజూటి సురగంగమడచునంగే అతని శిరసున ధుని గుభిల్లను తుదూకే శిరస్పృష్టిగాగ పాతాళమునకు జనెదలని నూనను హించే సౌరగంగ అవమతి నెరింగి సౌరగంగాంగుజరము నిడియ బిగియింతునంచు ముహించే మృడు పెద్దది ఎట్లయుండనిట పిన్న కుమారిత పిండియాడే ఆ పెద్దది గద్దరై అసలే పెండిలి వద్దని కూరుతుండే నా యొద్దనే దీని నింటునని ఉగ్రుడు సింహసటాఛటాజటల్ వృద్ధు నవోదయాముషువులు పోసిన ఎట్లుగా విచ్చి నిలిచినన్ చంపాసకస్రాభచండ కాంతి ఛటామేయవరావర్త మెరసి మెరసి ప్రళయకాలంబోధపటలీ వినిస్వనామోఘ గర్జాభంగ మురసి మురసి సప్తసాగర మహాక్షారపాదఛటా విధృత భంగాభంగ విరిసి విరిసి కోటి ప్రపాతవార్ధాటీ నిరాఘాట తుంగోగ్రతరవారి దూకి దూకి స్వర్గమున నుండి శివుని మస్తకముదాక ఘూర్ణితైరావణాస్యమై కురిసి కురిసి శివజటాజూటికా మహాసీమలో గుభిల్లుమని వచ్చి పడే తిరుగుళ్ళ గంగా మకరమత్య కులీరమత్తాహిక మఠవారములచే నవజీవరాశి యగుచు మణిరత్నమౌక్తిక మరకత వైడూర్యముల చేత పుష్కరమూర్తి యగుచు కనక నీరేజాత కల్హారమాలికాదృతమేఘ పుష్పాక్షరూపయగుచు అద్భుత రౌద్ర వీరానందకృద్వారిధారమై ఘనరసాకారయగుచు అతితరతరంగహస్తశస్తాభిరామ ప్రసృతిని సపతో ముఖ ప్రతిభయగుచు శివజటాజూటికా మహాసీమలో గుభిల్లుమని దూకిపడే తిరుగుళ్ళ గంగా ఒక జలబిందు వికృపడుచుండగనీయదుగని అన్యబిందుకముల చేత తాడితము ధూతమునై పైకేగి అందు ప్రక్కకుబడి అంతు చుట్టు తిరుగంబడి చింది మలంగి చేరి నీటికి బుడగై జలంబయి కడిందిగా పరిభ్రమించదు ఒక జటలలోయలో బడి యురిమి యురిమి అంతుగనబోయి కనలేక ఎంత తిరిగి ఒక జటాస్నిగ్ధతామ్రవర్ణోరు శోభ చిక్కి తిరుగుళ్ళు పడి తెమల్చి కునలేక తన పరిణాహ సంజనిత దర్పము కృంగి కపాలభృజ్జటావని పరిణాహ చింతబడి పాగులు చుట్టూ పరిభ్రమించు గంగను గనలేక చింత శితికంఠుని గూర్చి పునస్తపశ్రమందరిన భగీర శివుడు గాంచి పునస్తపశ్రమందరిన భగీరథున్ శివుడు గాంచి జటన్ సడలించెంతగాన్ తన పరిణాహ సంజనిత దర్పము కృంగి కపాల వృజ్జటావని పరిణాహ చింతబడి
వాగులు చుట్టి పరిభ్రమించు గంగను గనలేక చింత శితికంఠుని గూర్చి పునస్తవ శ్రమంగనిన భగీరథం శివుడుగాంచి జటన్ సడలించెంతగా ఆ సడలింపులో 7 సందులొప్పిన ఆ 7 సందుల నుండి గంగ 7 పాయలుగా వచ్చే క్లాదిని పావని నలిని ఎన్న 3 పాయలు శివజరలు శుభలు ప్రాగ్దిశంగనే సుచక్షువు సీత సింధువన్న 3 పాయలు శుభోదకలు అతీతింబట్టి ఆ 7వ పాయ భగీరథనంతరించే కన్నెక్క కింకిణులన్ గల్లు గల్లు రన్న చితపతాకాచ్చెవిన్ మిన్ను జిల్చుచున్న కల్లిత వల్గత్తురంగముల్ కట్టియున్న తెరుపై ముందు సాగే భగీరథుండి లీల శివమౌలి దిగి సడలించుకున్న తొణికి చల్లనీటి తరగల దుముకుచున్న చిన్నుగాలుల తాకిడి చిందుచున్న జలములై వెంట వచ్చే వేల్పుల సరిత్తి ఒకవేళ తమకులోద్భవుండెవ్వడైన గంగనావిర్భవింపజేసిన ఆమె చేయవలసిన త్రోవగా తమ పూర్వులేర్పరచిన గుర్తుల వెంబడి నిన్నధాత్రిగా భగీరథుండు రథము పోనిచ్చే గంగయురావ సుందరయు కమ్మని తావుల ఉర్పు పుచ్చుచూ నంగత నిండలై నెరియలైన ధరాస్థలి నీళ్లు పీల్చుచున్ ముంగల కొంతమేర జలముల్ స్పృశింపక చెమ్మగిల్లుచున్ లొంగిన నేలయున్ తొలుతలోతుకయించుక శిలమండలై వెన్నుకన్ మహియందు నన్ను హింసుమారమీనంగులు నలిసింసుమారమీనములు మింక మహియందు నమరాల మహితగరు చట శారదాభ్రంగుల ఛాయమింక మహియందు పాండురాంభచ్చటా సంహతి అప్సరస్తనురుచిరాప్తిమింక మహినివారిజ షండ మహితదీప్తిచ్చట సౌరాంగనా ముఖాద్యములు మింట దూకి మహిమేగు సురగంగతోటుగాగదూగి సురలేగుదెంచిరి తోడు నదిగా సాగరుని పెండ్రి కూతును సాగనంప ప్రాతి పుట్టింటి వారు వెంట వచ్చినట్లు అందముగా హొయల్ వెడల్లున్నట్లు గన్నొక్కొక్కచో తరంగపాలిందుమికించుచున్ విధురలీలను నొక్కొక్కచో చిందుచు వక్రమైనిడివి చెన్నుల పాయలుగా నొక్కొక్కచో మందముగా ధృతముగా శ్రమముగా సౌఖ్యముగా గనెగగా భవునిమై జారినట్టిది పావనంబుతోయము స్పృశించి భక్తిమై దోయిలించి యాచమించిరి సర్వదివౌకసులును సర్వవసుధా నివాసులు సంతసమున నాక నివాసులై శిపితులై ధరజారిన వారు వచ్చెబో నాక జలంగులంతుబడి స్నానములాడి పవిత్రదేహులై నాక నివాసులై కనిరి అంతట గంగా చలత్కబంధ వీచీ కపనీయ మార్గ వివహీకృత ఏగెను దండడించుకు